శుభోదయం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. ఈనాటి విశేషం వరలక్ష్మీ వ్రతం. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. మనకు ఏం కోరుకున్నా లక్ష్మీప్రదంగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటాం. ఆ లక్ష్మీప్రదమైనటువంటి విషయం వరలక్ష్మీ స్వరూపంలో మనం ప్రార్థన చేద్దాం. మగధ దేశంలో అంటే ఈనాటి కాలంలో బీహార్ ప్రాంతం అని చెప్పాలి. మగధ దేశంలో కుండిన అనే నగరంలో చారుమతి అనేటటువంటి స్త్రీ భర్తను దైవం వలె కొలుచుకుంటూ అత్తామామలను ఆదరిస్తూ పూజిస్తూ తోటి వారితో తగువులాడకుండా హితంగా మితంగా ప్రియకరంగా మాట్లాడుతూ అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ చక్కటి సౌభాగ్యంతో సుశీలవతిగా ప్రవర్తించేది చారుమతి. ఆ సౌశీల్యాన్ని చూసినటువంటి పరమేశ్వరి ఆమె ఎడల ప్రసన్నురాలైంది. ఒకనాటి రాత్రి కలలో దర్శనమిచ్చింది. అమ్మ ఈ చారుమతి. ఆ దర్శనమిచ్చిన వెంటనే చారుమతి లేచింది, నిలబడింది. ఆ అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేసింది. అమ్మాయి చారుమతి అన్న ఆ పిలుపు వినగానే అమ్మవారిని స్తోత్రం చేసింది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. ఇది ఆ చారుమతి చేసినటువంటి స్తోత్రం. ఆ స్తోత్ర పాఠాలు విన్న వెంటనే అమ్మవారు మరింత కరుణించింది, అనుగ్రహం చూపింది. నేటి నుంచి వచ్చేటటువంటి కాలంలో శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి అన్న పేరుతో అర్చించినట్లయితే తప్పక నీకు సకల సౌభాగ్యములు వనగూరుతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి చారుమతీదేవి ఎంతో సంతోషంతో ఆ రాత్రి కాలం గడిపింది. ఉదయం లేవగానే తనకు వచ్చిన కల సంగతి ముందుగా భర్తకు ఆ పిమ్మట అత్తమామలకు తెలియజేసింది. ఆ పిమ్మట వారి అనుమతితో శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అంటూ వేచి చూచి అలా వచ్చిన పిమ్మట ఇతర స్త్రీలందరితో కూడా కలిసి తన ఇంట్లో ఉత్తర దిగ్భాగంలో మంటపం ఏర్పరచి కొత్త వస్త్రం పరిచి ధాన్యం పోసి కలశం పెట్టి కలశంలో కొబ్బరికాయ నీళ్లు తమలపాకులు అలాగే అనేకం పంచపల్లవములు అలంకరించి వరలక్ష్మిని ఆవాహన చేసి షోడశ ఉపచారముల చేత అర్చించింది. ఆ పిమ్మట ఆ అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేసింది. చారుమతితో సహా ఈ వ్రతం ఆచరించినటువంటి ఇతర స్త్రీలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల సంపదలు ఒనగూరినవి అంటూ భవిష్యోత్తర పురాణంలో ఈ కథ ఈ విధంగా చెప్పబడి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆమె ప్రశ్న చేసిన పిమ్మట కాత్యాయని స్త్రీలకు సర్వసౌభాగ్యములు కొనగూర్చేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అని ఉంది అంటూ ఈ వ్రత విధానాన్ని ఇలా తెలియజేశాడు అంటూ ఆ పురాణం చెబుతుంది. భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి కల్పాన్ని అనుసరించి మనం ఈ వ్రతం చేస్తుంటాం. వ్రతంలో 9 వరసల తోరం అది ప్రధానం అని గుర్తుపెట్టుకుందాం. అలాగే అమ్మవారిని అర్చించే సమయంలో చంచలాయై నమః పాదో పూజయామి చపలాయై నమః ఇలాగా అమ్మవారి నామాలు లక్ష్మీ అష్టోత్తరం ప్రకృత్యై నమః వికృత్యై నమః ఇవన్నీ కూడా చెబుతాం. చారుమతి స్వభావం ఇది మనం గమనించే అంశం. అందరి క్షేమాన్ని కోరుకుంది. అమ్మవారు నాకు దర్శనమిచ్చింది అనగానే నేను బాగుండాలి అని ఒక్కటి వ్రతం చేసుకోలేదు. ముందుగా భర్తకు చెప్పింది, ఆ పిమ్మట అత్తమామలు చెప్పింది, ఆ పిమ్మట వారి అనుమతితో ఇతర స్త్రీలందరితో కూడా కలిసి ఈ వ్రతాన్ని ఆచరించింది. ఇదండి ఇందులో ఉండే అంతరార్థం. సౌశీల్యంగా బ్రతుకుదాం, సుహృద్భావంతో కలిసిమెలిసి ఉందాం, అందరి క్షేమాన్ని అందరి ఆనందాన్ని కోరుకుందాం అనేటటువంటి సందేశాన్ని ఈ వరలక్ష్మి వ్రతం మనకి ఇలా తెలియజేస్తుంది. లక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. మొగలి పువ్వులు తప్పకుండా సమర్పిద్దాం. అలాగే 9 పూర్ణం బూరెలతో అమ్మవారికి ఆనందకరంగా నైవేద్యం సమర్పించి అందరి క్షేమాన్ని కోరుకుందాం. ఇది మన శుభదినం. అలాగే కార్యసిద్ధి కూడా ఏం చెబుతుందో అవి కూడా విందాం.